ఈ వేషధారులు గిన్నెయు పళ్ళాన్ని వెలుబడి తోముతారు, కానీ లోన అంతా కూడా అశుద్ధితో ఉండిపోతుందని వాళ్ళ గురించి యేసుప్రభు విమర్శిస్తూ చాలా మాటలు మాట్లాడాడు. మత్తయి సువార్త 23:27-28 సున్నం కొట్టిన సమాధులు అంటాడు. పైకి సున్నం ఉంది, లోన కుళ్ళలాగే ఉంది. గిన్నె పళ్ళెం బయట తోముతున్నారు, బయటికి తలతల వెరుతుంది, కానీ లోన చెత్త చెదారం ఉంది. సో అలా ఉండొద్దు, ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం పనిచేయదు అనేది యేసుప్రభు ముఖ్యమైన వర్తమానం. ఇక తర్వాత పారాగ్రాఫ్లోకి వద్దాం. 19వ వచనం నుండి మన సంపాదనను ఎలా ఉపయోగించుకోవాలి. నా వ్యాపార జీవితం, నా విశ్వాస జీవితం అని చెప్పుకోవడానికి యేసుప్రభు అలా విడదీసి ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఒక్క జీవితం గురించే మాట్లాడాడు. 24వ వచనం, ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేవుడిని సంతోష పెడదాం, లోకానికి కూడా సంతోష పెడదాం అంటే కుదరదు. నువ్వు దేవుని సంతోష పెడితే లోకానికి దూరం అవుతావు, లోకాన్ని సంతోష పెడితే దేవుడికి దూరం అవుతావు. సో లోభత్వం కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఎప్పుడు కూడా ఏదో సంపాదించాలని ఆశపడతానే ఉంటారు. లోబికున్న దుర్మార్గమైన లక్షణం ఏంటంటే, ఎవడన్నా వాడికంటే మంచి కారు వేసి తిరిగితే అటువంటి కారు ఉంటే బాగుండు కదా, లేకపోతే తనకంటే ఒకడు లాభం సంపాదిస్తూ ఉంటే వాడి లాభాలు వీడు ఎలా కొట్టేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇటువంటి లోభత్వాన్ని బైబిల్ నిర్ద్వందంగా వ్యతిరేకిస్తుంది. నిర్గమకాండం 20:17 ఇటువంటి లోభత్వానికి వ్యతిరేకంగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. లోభత్వం మంచిది కాదు, ధనాపేక్ష మంచిది కాదు, ధన సంపాదన మంచిది కాదని బైబిల్ చెప్పట్లేదు. ధనాపేక్ష, అపేక్షించడం అనే పదాన్ని తప్పుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అపేక్షించొద్దు, ధనాన్ని కోరుకోవద్దు, లేక ధనవంతులు అవ్వడానికి ట్రై చేయొద్దు. అవడానికి ట్రై చేసినప్పుడు అడ్డమైన వ్యాపారాలను చేస్తాం. అవ్వాలి అని ఆలోచన ఉన్నప్పుడు కష్టపడి ధర్మంగా పైకి వచ్చేవాళ్ళు తొందరగా ధనవంతులు కాలేరు. కానీ అడ్డమైనటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళు, ముఖేష్ అంబానీ అన్ని కోట్లు ఎట్టి చేశాడు కదా, కానీ కొన్ని వేల కోట్లు ముంబైలో ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళకి ఇంకెవరికో కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాలంట. కొన్ని వేల కోట్లు బాకీ ఉన్నాడంట. భారతదేశానికి ఇవ్వాల్సిన ఎవడు, బ్యాంకులకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవడు. అలాగే ధనవంతులు అయ్యే వాళ్ళు ఎలాగవుతారు? ధనాన్ని అపేక్షించి వాళ్ళు ఎలా చేస్తారు? దాన్ని ఏదో దారిలో సంపాదించాలనుకుంటారు, సహేతుకంగానో దుర్మార్గంగానో ఏదో రకంగా. కానీ ఇది కుదరదు. సో యేసుప్రభు మాట్లాడిన అనేకమైన ఉపమానాల్లో ఇటువంటి ఉద్దేశం తప్పు అని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ధనాన్ని ఎక్కువ ప్రేమించొద్దు. లూకాసు వార్త 12:13 చూడండి, లేక 16:1-31 చూడండి. ఈ రకమైన ఉద్దేశం ఉండకూడదు. పరిసయ్యులంతా కూడా లోభం కలిగిన వాళ్ళే, లోభత్వం కలిగిన వాళ్ళే. లూకాసు వార్త 16:14. పైగా వీళ్ళు తమ భక్తిని తమ వ్యాపారానికి అనుకూలంగా వాడుకుంటున్నారు. మనుషుల దగ్గర చాలా లూటీ చేస్తున్నారు. కొత్తిమీరలో పుదీనాలో కూడా దశంభాగం తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైనా చేయాలనుకుంటే, ముందు దేవుడికి ఇచ్చావా, వీడు దేవుడికి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకి ఏం పెడతాడు వీడు. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏదైనా కుర్బాను అనేస్తున్నారు, మీరు దేవార్పితం అనేస్తున్నారు. ఎంత దుర్మార్గులరా మీరు ఎంత భారం మోపేస్తున్నారు. సో లోబుస్టులు అయిపోయారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఎంతో కొంత కూర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. తమ ధన సంపాదనకు మతాన్ని వాడుకునే దౌర్భాగ్యులుగా ఉన్నారు. యేసుప్రభు కోరిన నిజమైన నీతి గనక మన జీవితాల్లో ఉంటే భౌతికమైనటువంటి ఆస్తుల పట్ల కూడా మనకు సరైన వైఖరి ఉంటుంది. యేసయ్య పేదరికాన్ని ఎక్కడా ప్రోత్సహించలేదు. మీరు భేదోళుగా ఉండండి. ఇక ఆల్రెడీ నేను మత్తయి సువార్త 5 చెప్పేటప్పుడు చెప్పాను. అక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నప్పుడు అక్కడ భౌతికమైన పేదరికం గురించి కాదు మాట్లాడుతుంది. దేవుడు తప్ప నేను బతకలేను అనే పేదరికం గురించి ఆ వచనం మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుప్రభు బీదలను ప్రేమిస్తాడు, భౌతికమైన ఆస్తులేమి సంపాదించుకోకూడదు అని అనుకున్నప్పుడు యేసుప్రభు అడుక్కు తినమంటున్నాడా అనే బోధ చేయాల్సి వస్తుంది. కానీ అది కాదు. యేసుప్రభు బీదరికాన్ని ఎక్కడ ప్రోత్సహించట్లేదు. ఆస్తులు సంపాదించుకోవడాన్ని నేను వ్యతిరేకించలేదు. కానీ ఆస్తులను ప్రేమించటం, దేవుని కంటే వాటిని ఎక్కువగా ఎంచటం దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా వ్యతిరేకించింది. మనకి ఈ లోకంలో తిండి, వస్త్రం, నివాసం అవసరమని దేవుడికి తెలుసు. మత్తయి సువార్త 6:32 మీరు చూస్తే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో నీకు ఆందోళన అవసరం లేదు, అవి నీకు కావాలని దేవుడికి తెలుసు. 1 తిమోతి 6:17 మీరు చదవండి. దేవుడు మీరు సంతుష్టిగా జీవించడానికి కావలసినవన్నీ ఇస్తున్నాడు. కానీ వాటిని కోరుకోవడం, వాటి వెనకాల పడటం, వాటిని పూజించటం, వాటిని దాచుకోవడం మాత్రం చాలా దౌర్భాగ్యతకు తీసుకుని వెళ్తుంది. అది తప్పు. 119వ కీర్తన 36వ కీర్తనకారుడు ఇలా పాడతాడు: లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము, నీ వాక్యాన్ని ప్రేమించే మనసు ప్రభువా. నా మనసు లోభం తట్టు వెళ్ళిపోతుంది. ఇది దాచుకోవాలి, ఇది సంపాదించాలి, ఇది కూర్చుకోవాలని వెళ్ళిపోతుంది. అది కాదు కదా నువ్వు కోరుతుంది అని ప్రార్థన చేస్తున్నాడు.
సో నీ మనసుని ఈ లోకపు భ్రమలు, లోకపు రంగులు, లోకపు సుఖాలు కైవశం చేసుకోకుండా నువ్వు జాగ్రత్త పడగలిగితే నీ ధనం ఉండడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. మార్కు సువార్త 7:22 కూడా ఈ లోభత్వం అనేది హృదయంలో నుంచి వచ్చేటువంటి దేవునికి వ్యతిరేకమైన లక్షణం అని యేసుప్రభువు వారు చెప్పారు. అలాగే లూకాసు సువార్త 12:15 కూడా చాలా ఖచ్చితమైన హెచ్చరిక చేశాడు. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. నేను అన్ని సంపాదిస్తేనే నేను హ్యాపీగా బ్రతకగలను అనే ఆలోచన తప్పు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదనను. అన్నీ ఉంటే హ్యాపీగా ఉండడం కాదు, యేసు ప్రభు ఉంటే హ్యాపీగా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడి జీవితంలో ఉంటే హ్యాపీగా ఉంటావు. ఆయన రక్తం చేత కడగబెడితే హ్యాపీగా ఉంటావు. దేవుడు నీతో రోజు మాట్లాడితే హ్యాపీగా ఉంటావు. నువ్వు బ్రతకడానికి ఇవి మూలం కావాలి కానీ అవి మూలం కాకూడదు. అవన్నీ వస్తాయి, వాడుక చేత పోతాయి. ఎఫెసీ పత్రిక 5:5 చాలా ఖచ్చితంగా పౌలు గారు హెచ్చరిక చేస్తారు. లోభిష్ఠులు, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. లోభత్వం మంచిది కాదు. ధనం ఉండకపోవడం, ఉండడం గురించి కాదు ఇక్కడ. లోభత్వం ఉండకూడదు. వీటినే కోరుకుంటూ, వీటి గురించి ఆందోళన చెందుతూ, వీటిని సంపాదించుకునేటువంటి కోరికలో పడిపోతూ, వీటిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో దేవుని కోల్పోకూడదు. కొలసీ పత్రిక 3:5 1వ వచనం చెప్పుకుంటూ వస్తాడు. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి అని చెప్తూ 5వ వచనంలోకి వచ్చి అంటాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి. ధనాన్ని ప్రేమించటం, ఐశ్వర్యాన్ని ప్రేమించటం, విలాసాలను ప్రేమించటం, సుఖ సౌఖ్యాల కొరకు ఆరాటపడటం, లేక వీటన్నిటి కొరకే మనం ఇది సంపాదించాలి, అది సంపాదించాలని వెంపర్లాడటం, అది విగ్రహారాధన. ఒక్క స్పూను కోసం ఒక్కొక్కరితో మాట్లాడడం మానేస్తాం. ఆ స్పూన్ మీద మనకున్న ప్రేమ వ్యక్తి మీద ఉండదు. అదేనా? డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములు పీకలు నరుక్కున్న సందర్భాలు చూడలేదు మనం. సో ఇది మంచిది కాదు, ఇది పాపము. ఆ రకమైన జీవితం విగ్రహారాధనతో సమానము అని యేసుప్రభువు వారు బోధిస్తున్నారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి మనస్తత్వం మనల్ని బానిసత్వంలోకి తీసుకువెళ్తుంది అంటాడు 19-24 చదివాను కదా ఇందాక. 24 దేవుడికి నీ సిరుకుని దాసుడుగా. దాసుడు అంటే బానిసత్వం. నువ్వు వీటిని ప్రేమిస్తే బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. అమ్మో, ఇది నేను కోల్పోకూడదు. దానికి బానిస అయిపోయావు. అది నీకు బానిస అవ్వడం కాదు, నువ్వు బానిస అయిపోయావు దానికి. దాన్ని వదిలి బతకలేకపోతున్నావు. వస్తుపరమైనటువంటి ప్రేమ హృదయాన్ని బానిసత్వంలోకి నడిపిస్తుంది, హృదయాన్ని కైవసం చేసుకుంటది. చూడండి 21వ వచనం చూడండి. నీ హృదయము పదముందా? నీ ధనం ఎక్కడున్నా హృదయాన్ని పాడు చేస్తుంది. ఇది నీ హృదయంలో దేవుడు ఉండడానికి ప్లేస్ లేదు ధనానికి. ధనము అంటే ఇక్కడ ధనం తీసుకోకండి. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకొచ్చాడు. వస్త్రాల గురించి మాట్లాడుకొచ్చాడు, తిండి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు, సుఖాల గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. అందుకే నేను జాగ్రత్తగా వాడుతున్నాను పదాలని. ధనము అనకుండా వస్తుపరమైనటువంటి విషయాల పట్ల కలిగే అభిమానము అని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇటువంటి మెటీరియలిజం హృదయాన్ని బానిసత్వంలోకి తీసుకువెళ్తుంది, మనసుని పూర్తిగా కబళించేస్తుంది. 6:22-23 వచనాలు మీరు చదివితే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది, నీ మనసు అంధకారంలోకి వెళ్ళిపోతుంది, నీ హృదయాన్ని కైవసం చేసుకుంటుంది, నీ మనసుని కలుషితం చేసేస్తుంది, అలాగే నీ చిత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 24వ వచనం, ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించు. ఒకరిని ప్రేమించేటట్టు, ఒకరిని ద్వేషించేటట్టు నీ చిత్తాన్ని ప్రభావితం చేస్తుంది, హృదయాన్ని పాడు చేసేస్తుంది. నీ మనసు దాని బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, నీ చిత్తం కూడా దాని బానిసత్వంలోనికి వెళ్ళిపోయింది. ఏం చేసినా దీనివల్ల నాకు ఎంత కలిసి వస్తుంది, నాకు ఎంత కలిసి రాదు. ఏం చేసుకుంటారా అంటున్నాడు. రే నువ్వు ఎక్కడ పెట్టాలి ఇవి? దేవుని కొరకు ఇన్వెస్ట్ చేయి. ఎక్కడ పెట్టాలి వీటిని? నీ మనసు ఎక్కడ పెట్టాలి? ఒకవేళ నీ హృదయం గనక ఈ భౌతికమైనటువంటి విషయాల్ని ప్రేమిస్తే పరలోకపు సంపాదన నీకు ఎప్పటికీ కూడా రాదు. అది గొప్ప నష్టం. పరలోకంలో ఆస్తులు సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటి? పరలోకంలో మన ఆస్తులు పట్టుకేస్తే ఇక్కడ కొన్నాయన్నీ మనకి డబ్బులు వస్తాయా? ఇలాగే కదా బోధిస్తారు. నువ్వు ఇక్కడ దేవుడికి ఇచ్చావా, దేవుడు నీకు అక్కడ ఇస్తాడు. అది కాదు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నువ్వు చేసే పనుల వల్ల దేవునికి మహిమ రా. అది ఇన్వెస్ట్మెంట్. నేను చేసే దాని వల్ల ఆయన నామం ఎక్కువ పొగడబడుతుందా, ఆయన ఎక్కువ ఘనత పొందుతున్నాడా, అక్కడున్న సమస్త పరిశుద్ధులందరూ చూసావా నీ బిడ్డ ఎంత మంచి బిడ్డ నీకు దొరికాడు, నీ నామం కోసం ఎంత కష్టపడుతున్నా. సో దేవునికి మహిమ మన ఇన్వెస్ట్మెంట్. దేవునికి మహిమ రావాలి. ఈ ఆస్తులన్నీ కూడా మన హృదయాల్ని బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళకూడదు. రెండవది, ఈ వస్తుపరమైన ప్రేమ బానిసత్వంలోకి తీసుకువెళ్తుంది. ఆ వస్తువులు పోతే బతకలేరెళ్ళవు. వస్తువులు, బైబిల్ని కూడా ప్రేమిస్తాం కొంతమంది. నా బైబిల్ చెప్తావా అంటారు, ఏదో చదివేస్తున్నట్టు పొద్దున్న సాయంత్రం దాకా. మనుషులతో ఎలా అటాచ్ అయిపోతామో వస్తువులతో అటాచ్ అయిపోతాం.
ఒకసారి నేను చూశాను, ఒక అతను డ్రైవర్ అంట, ఉద్యోగం దిగిపోతున్నాడంట, ఆ బస్సుకు ముద్దులెట్టేసి, ఆ బస్సుకి హారతలు ఇచ్చేసి, ఆ బస్సుకి ఏదో చేసేస్తున్నాడు. మన అందరం అలా అటాచ్ అయిపోతాం వస్తువులతో. ఒకసారి ఒక ఆవిడ ఒక కండక్టర్తో మాట్లాడుతున్నాను, నేను అన్నాను, ఏమంటే మీరు వాడే బ్యాగ్ మీకు గవర్నమెంట్ ఎత్తదో మీరు కొనుక్కుంటారా అని అడిగాను. అలాగే అందుకే అడిగామన్నారు. ఏం కాదండి, కొంతమంది సిరిగిపోయిన బ్యాగులు కూడా వేసి తిరుగుతారంటే సెంటిమెంట్ అండి. ఉద్యోగంలో వచ్చినప్పుడు ఈ సంచి చేసుకొని వచ్చాను, ఈ ఉద్యోగాలు ఎంతవరకు ఉంటే సెంటిమెంట్, అందుకే చిరిగిపోయిన కుట్టించుకొని దానే వాడతాం. మనకు వస్తువుల పట్ల భలే ప్రేమ ఉంటుంది, కానీ బానిసత్వం అంటుంది అది బైబిల్. రెండోది ఏమంటుందో తెలుసా? అది నిన్ను లోకు చేస్తుంది, నిన్ను నీచపరుస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, పోస్ట్ ఆఫీసులో ఒక ఆయన ఉంటాడు, ఆయన అరిగిపోయిన చెప్పులు, పలచగా ఉండే సొక్కాయే, సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు, అపర కోటీశ్వరుడు. కానీ ఈ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా మందిని చూశాను నేను. వాళ్ళు ఎంత నీచమైన బతుకుతారంటే తినడం కూడా కడుపు నిండా తింటారు. వాళ్ళు ఖర్చు అయిపోద్దేమో, బండి వేసుకెళ్ళి పెట్రోల్ ఖర్చు అయిపోద్దేమో, అసలు జీవితాన్ని అనుభవించరు. ఎవడు లోకాన్ని ప్రేమిస్తాడో, వస్తువులను ప్రేమిస్తాడో, కనీసం దాన్ని అనుభవించడాడు, బానిస అయిపోయాడు. రెండవది, తను తాను పూర్తిగా నీచపరుచుకుంటున్నాడు. గౌరవంగా బట్టలు వేసుకోడు, గౌరవమైన తిండి తినడం, నలుగురిలో గౌరవంగా ఉండడు. వాళ్ళు బంగారు వేసుకుంటూ చూస్తారు, మీరు ఏమి ఎవడెత్తుపోతాడని దాన్ని తీసుకెళ్లి బీరోలు పెట్టుకుంటారు. ఈ లోభత్వం పూర్తిగా మనిషిని నీచుడుగా, అసహ్యుడుగా చేసేస్తుంది. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడను కానీ తర్వాత వచనానికి వెళ్ళిపోదాం. 27వ వచనం దగ్గరికి వెళ్దాం. మీలోనెవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకుని. ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది మనిషిని? ఎప్పుడు చూసినా చింతలోనే. ఏ రోజు ప్రశాంతంగా ఉండరు వీళ్ళు. వస్తువులను ప్రేమించే వాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. రెండవది ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు నీచత్వంలోకి వెళ్ళిపోతారు. చూడండి, ఒక్క పావల తేడా వస్తే సొంత అన్నయ్యతోటైనా కొట్లాడిపోతాడు. తన పరుగు పోయినా పర్లేదు, పావల మాత్రం వదులుకోకూడదు. నీచులుగా మారిపోతారు. మూడవది, ఆందోళనలోకి వెళ్ళిపోతారు. మీలోనెవడు చింతించటం వల్ల, ఎప్పుడు చూసినా చింతే, ఇంకా ఏదో చేయలేదనే ఆందోళన. ఒక్కరోజు చేతులు గుండెల మీద వేసుకొని పర్లేదే, సూపర్, నా జీవితం అని అనుకున్న బతుకుండదు. అనుకుంటారు ఎప్పుడో, అప్పుడు దేవుడు ప్రాణం తీసేస్తాడు. యేసుప్రభువు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఇక 4వదిగా 31 నుంచి 33 వచనాల్లో మన సాక్ష్యాన్ని కోల్పోతాం. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్యజనుల జీవితం అయిపోదు. అన్యజనుల వలె నువ్వు మారిపోతున్నావు. సో లోకపరమైన వస్తువుల ప్రేమ నిన్ను నీ సాక్ష్యాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తుంది, చింతాక్రాంతుడిగా బ్రతికేటట్టు చేస్తుంది. 34వ వచనం, రేపటిని గురించి చింతించకండి, వదిలేండిరా బాబు, రేపేం కావాలో దేవుడికి తెలుసు, ఏ నాటి కీడో ఆ నాటికి చాలు. కాబట్టి వీటన్నిటికి విరుగుడు ఏంటంటే, మనకి దేవుని పైన విశ్వాసం ఉందనుకోండి. 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలోనికి వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించినడల. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించినడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయును కదా. అల్ప విశ్వాసులారా అంటున్నాడు అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేదు అంటే, నీకు విశ్వాసం ఉంటే చింతించం పని నువ్వు చెయ్యి. వాటికి బానిసలు కావు. వాటి గురించిన కోరికలో నిన్ను నీచపరుచుకో. వాటి గురించినటువంటి ఆందోళనలోకి వెళ్ళిపోయి ఆఖరికి నీ సాక్ష్యాన్ని కోల్పోయే స్థితికి వెళ్ళవు. నీలో విశ్వాసం ఉందా? నా పరలోకపు తండ్రికి తెలుసు, ఆయన నాకు తప్పనిసరిగా ఇస్తాడు, నాకు దేవుని పైన విశ్వాసం ఉన్నది. కనీసం ఆ పరలోకపు తండ్రి గురించిన అవగాహన ఉందా? 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కనీసం పరలోకపు తండ్రి గురించిన అవగాహన ఉన్నా, పరలోకపు తండ్రి పైన విశ్వాసం ఉన్నా, పరలోకపు తండ్రికి ప్రథమ స్థానం ఇచ్చిన. 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట ఏం వెతకాలి? దేవుని. అంటే దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే, దేవుని గురించిన కనీస అవగాహన ఉంటే, దేవుని పైన విశ్వాసం ఉంటే, నీ మనసు నీ ఆలోచన దేవుడిపై ఉంటే, ఆయన చూడాలని ప్రార్థన చేస్తావు, ఆయన చూడాలని ఉపవాసం ఉంటావు, ఆయన చూడాలని ధర్మం చేస్తావు, ఆయన చూస్తున్నాడనే ధైర్యంతోనే ఈ లోకాన్ని ప్రేమించకుండా ముందుకెళ్ళిపోతాం. సో పాయింట్ ఎక్కడికి వచ్చింది చూడండి. నీ విశ్వాసం ఎక్కడుంది? నీ అవగాహన ఎక్కడుంది? నువ్వు దేనికి స్థానము ఇస్తున్నావు? సో ఇవన్నీ ఆలోచన చేసుకుందాం. దేవుడిని పైనే దృష్టి పెట్టినాడు ఎప్పుడు వేషధారిగా ఉండలేడు. అయ్యో నా హృదయాన్ని చూసేస్తున్నాడు ఆయన. దేవుడిని చూసేవాడు తాను ఎక్కడా కూడా వేషధారిగా ఉండలేడు. పరిసయ్యులు, వేషధారులు అలా ఉండకూడదని ఈ అధ్యాయం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ప్రభు వైపు చూసేవారుగా, ప్రభు పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వారుగా, ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చేవారుగా కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. ఇది 6వ అధ్యాయం. ఇది ఉపోద్ఘాతం మాత్రమే, మొదలు పెట్టాం. ఇక నుంచి దాన్ని కొనసాగిస్తాం. చూద్దాం ఇంకా ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడు. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం.